బీజేపీయే వస్తుంది, మోడీకే ఓటేయండి, బీజేపీకి 240 సీట్లు వస్తాయని ప్రకటన. ఇండియా టీవీ ఆప్కి అదాలత్ షోలో రేవంత్ వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి వీడియో. బీజేపీయే వస్తుంది, మోడీకే ఓటేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి, నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి ఈ మాటలేంటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇండియా టీవీ ఆప్కి అదాలత్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే. సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీలో ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు, ఎవరికి ఓటేయాలో ఆలోచించి ఓటేయండి అన్నారు. అట్లా అనగానే ఆడియన్స్లో ఉన్న వాళ్ళు మా ఓటు మోడీకి అన్నారు. అయితే మోడీకి ఓటు వేయండి అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు. యూత్ను కాంగ్రెస్ వైపు మళ్లించకుండా ఓటు వేస్తే వేసుకోండి అన్నట్టుగా రేవంత్ మాట్లాడడంపై కాంగ్రెస్లోనే చర్చ జరుగుతుంది. ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఎక్కడన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇప్పుడు దేశం మొత్తం మీద కాంగ్రెస్ గెలుపు కోసం వీళ్ళు పోరాటం చేస్తాండ్రు, కృషి చేస్తాండ్రని అనుకున్నట్లయితే మరి మోడీకి ఓటేయండి అని ఈయన ఎందుకు చెప్తాడు చెప్పుండ్రి. అది కూడా ఉన్నది మీకు వినబెడతా. మొత్తం మీద ఈ పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి తీరు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పుండ్రి. ఆగో చూసిర్రా అద్దో కోయి పర్వానయ్య అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మోడీజీకి ఓటేస్తామని చెప్తే ఇక మళ్ళీ ఒకసారి నుర్రి ఆగో पहली बार आप लोगों को वोट मिल रहा है, किसको वोट दे रहे हैं आप सोच कर दो, मोदी जी को। हाँ दो, कोई परवाह नहीं है. పాపం ఏం మాట్లాడాలన్నా అర్థం కాలేదా, లేకపోతే రాని భాషనా ఏం చెప్పాలన్నా అర్థం కాలేదా, మరి కావాలని చెప్పిండా. ఇక ఈ ముచ్చట్లయితే దేనికి తెరదీస్తున్నాయి, దేనికి దారితీస్తున్నాయి అంటే రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీజేపీలకు పోతాడు. ఆ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉన్నదో తనను తాను కాపాడుకోవడం కోసం, వాషింగ్ పౌడర్ నిర్మా అవ్వడం కోసము కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకొని బీజేపీలకు పోతాడు అని ముచ్చట్లయితే ఈ మాటలు రేవంత్ రెడ్డి దానికి దోహదం చేసినట్టే కనబడతా ఉన్నాయి. ఆ మాట ఏదైతే ఉన్నదో దాన్ని బలపరిచినట్టే ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఎక్కడన్నా కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి కాంగ్రెస్ పార్టీ వైపు జనాలను మళ్లించుకోవాలి అని చెప్పేసి అధిష్టానం కోసం ఈయన పనిచేసినట్లయితే, సోనియా గాంధీ కోసం, రాహుల్ గాంధీ కోసం ఈయన పనిచేసినట్లయితే మోడీజీకి ఓటెందుకు ఎత్తారని చెప్పేసి ఒక మాట అడగాలి కదా. యూత్ను వాళ్ళ వైపు మళ్లించుకోనే ఆ మాటలు మాట్లాడాలి కదా. యావత్ దునియా మొత్తం చూస్తుంది ఇంటర్వ్యూ అని అనుకున్నప్పుడు మరి ఇట్లాంటి అంశాలు మాట్లాడితే ఈ అంశాలు దేనికి తెరలేపుతున్నాయి అంటే మొత్తం మీద రేవంత్ రెడ్డి బీజేపీలకు పోతాడు లోక్సభ ఎన్నికల తర్వాత అనే అంశాన్ని అయితే బలపరుస్తున్నాయి ఈ మాటలు అని చెప్పేసి బయట రాజకీయ విశ్లేషకుల నుంచి బలంగా వినబడుతున్న మాట.